ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. అరుణోదయమునే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ప్రియులరా, భక్తుడైన యోబు చక్కటి ప్రార్థనాపరుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, చక్కటి కుటుంబాన్ని కలిగినవాడు, దేవుని దృష్టికి ఎంతో ఎంతో ప్రియమైన వల్లరా నమ్మకస్తుడు. మరి అటువంటి యోబు ప్రతిరోజు పెందలకాడనే అరుణోదయమనే తన బిడ్డలు ఎక్కడైనా పాపం చేశారేమో, దేవుణ్ణి దూషించారేమో అని వారి యొక్క పవిత్రత కొరకు అనుదినము ప్రార్థన చేసేవాడు. నిత్యము కూడా అలాగే చేయుచుండేవాడు. ప్రియమైన వల్లరా, తన ప్రార్థన తన ఇంటి వారికి, తనకు కలిగిన అంతటికీ కూడా ఒక కంచెలాగా, కాపుదలగా ఉంది. తన ప్రార్థనే మరి తనని ఎంతగానో దీవించింది. తను చేసి ఉన్న, తను కలిగి ఉన్న ప్రార్థనా జీవితము అపవాదిపై విజయాన్ని సాధించింది. తను కలిగి ఉన్న ప్రార్థన ఆ యొక్క భయంకరమైన శ్రమలలో సహించేలా, తట్టుకునేలాగా, ఓర్పు కడిగి ఉండేలా చేసిందండి. ఈ రోజున మరి ప్రార్థన అనేది మనకి ఒక గోడ లాంటిది, ఒక కంచె లాంటిది, మనకి క్షేమాన్ని ఇస్తుందండి. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎడతెగక ప్రార్థన చేయండి. ఏదో ఒక వారం ప్రార్థన చేసి తర్వాత ప్రార్థన జీవితానికి దూరం అవడం కాదండి. ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ ఉండాలి. అనుదినము దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు విసుక్కోకూడదండి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, విసుకొక నిత్యము ప్రార్థన చేయండి అని. యోబు చేసిన ప్రార్థన శ్రమలు జయించేలా చేసింది, అపవాదిపై విజయాన్ని చూచేలా చేసింది. ప్రియమైన వల్లరా, అంతేకాదు తాను ఏదైతే నష్టపోయాడో మరలా రెండంతులు పొందుకునేలా చేసింది ప్రార్థన. అటువంటి ప్రార్థనా ప్రాకారాలని ప్రతి ఒక్కరు కూడా కట్టుకోవాలండి. కావున ఈ ఉదయకాలమందు మరి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన ద్వారానే దేవునికి సమీపముగా ఉండగలుగుతాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.